నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలో భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశంలో దేశపాండే మాట్లాడడం జరిగింది. భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా కార్యాలయంలో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న దేశపాండే, రాజేశ్వరరావు, గోదావరి అంజిరెడ్డి, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు హోదా నాగేశ్వరరావు హాజరు కావడం జరిగింది. ఆర్టీఐ 9 న్యూస్ రిపోర్టర్ సంగారెడ్డి డివిజన్ ఇన్ఛార్జ్ మన్నె మల్లేశం. ఎంపీ ఎలక్షన్ వచ్చేసరికి ఈ దేశానికి భవిష్యత్తు భారతీయ జనతా పార్టీ తోటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో దేశ భవిష్యత్తు ఉంటుందని చెప్పి ప్రజలు భావించారు. అదేవిధంగా కార్యకర్తలుగా మనం అందరిగా పనిచేసుకుంటూ ఈ రాబోయేది ఎమ్మెల్యే ఎలక్షన్ అయిపోయింది, ఎంపీ ఎలక్షన్ అయిపోయింది, రాబోయేది స్థానిక సంస్థల ఎలక్షన్, అది మన ఎలక్షన్. దీన్ని దృష్టిలో ఉంచుకొని మండల ప్రెసిడెంట్ కావచ్చు, టౌన్ ప్రెసిడెంట్ కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రతి నాయకులు కూడా ఎక్కడ మనకు గెలుపుకు అవకాశం ఉంది, ఎక్కడ మనకు వర్కౌట్ అవుతుంది, ఎక్కడ మనం ఎవరిని పార్టీలోకి తీసుకుంటే మన పార్టీ జెండా ఎక్కుతుందని చెప్పి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మొన్ననే మన ఎంపీ గారు జగన్న గారు, అదేవిధంగా మన జిల్లా అధ్యక్షులు ఇంతకు చెప్పినట్టు మన పార్టీలో భావించి మనం గెలిపే ధ్యేయంగా పనిచేయాల్సిన అవసరం ఉందని కూడా మనకు అవకాశం ఉంది. ఖచ్చితంగా బూత్ ప్రెసిడెంట్ స్థాయి దగ్గర నుంచి సర్పంచ్గా నిలబడతారా, ఎంపీటీసీగా నిలబడతారా, జెడ్పీటీసీగా నిలబడతారా, కౌన్సిలర్గా నిలబడతారా, కార్పొరేటర్గా నిలబడతారా, ప్రతి ఒక్కరు ఎంచుకోవాల్సిన బాధ్యత కూడా ఉండేటువంటి స్థానిక సంస్థల్లో మనం విజయం సాధిస్తేనే పార్టీకి పటిష్టమైనటువంటి పునాది ఏర్పడుతుంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మరి పార్టీ 10 కాలాల పాటు అధికారంలో ఉండాలి అని అంటే స్థానికంగా మనం ప్రజాప్రతినిధులు కావాల్సిన అవసరం ఉందని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, ఏ పార్టీ అయినా ప్రభుత్వం సెంట్రల్లో గవర్నమెంట్ ఉంటే సరిపోదు, స్టేట్లో కూడా మన గవర్నమెంట్ ఉన్నప్పుడే ఈరోజు మీ అందరికీ తెలుసు. ఒక పోలీస్ స్టేషన్ పోవాలన్నా, ఒక రెవెన్యూ ఆఫీస్ మండల ఆఫీస్ పోవాలన్నా, మళ్ళీ స్థానిక సంస్థలలో ఉన్నటువంటి సర్పంచ్ మనం ఎంత పార్టీ పదవులు అనుభవించినప్పటికీ ఒక ప్రజాప్రతినిధిలో ఉన్నటువంటి వార్డు మెంబర్ ఉన్నటువంటి విలువ, సర్పంచ్ ఉన్నటువంటి విలువ, రాష్ట్రంలో ఎంత పెద్ద పార్టీ పదవులు అనుభవించినట్టు కూడా మరి ప్రజాప్రతినిధుల విలువ, ఆ విలువ ప్రజలలో చాలా ఎక్కువ ఉంది. మనం పోలీస్ స్టేషన్ పోతే సర్పంచ్ ఆఫ్ దా అని చెప్పేసి ఎస్ఐ గారు నేను టౌన్ ప్రెసిడెంట్, నేను మండల ప్రెసిడెంట్ అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కానీ దాన్ని దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా పార్టీకి ఏ విధంగా అయితే మనం పనిచేస్తున్నామో